లెక్కల మాస్టర్కే తిక్కలు పుట్టించే లెక్కలు చెప్పగల సత్తా వాళ్ళది. లెక్కలు పుట్టించాలన్నా వాళ్ళే, ఆ లెక్కలు మాయం చేయాలన్నా వాళ్ళే. 10 ఏళ్ల కిందటనే అద్భుతాలు సృష్టించిన చేతులు అవి. అసొంటిది ఈసారి 5 ఏళ్లనే అప్పటంత అద్భుతం సృష్టిస్తారట. చెప్తుంటేనే ఇంత అద్భుతం అనిపిస్తే అది నిజమైతే ఇంకెంత అద్భుతం అనిపిస్తుందో. ఏంటిదా అద్భుతమైన వార్త అని ఆలోచన చేస్తున్నారా? వార్త చూడుర్రి, మీకే అర్థమైతది. నిజాలు చెప్పుట్లా, ఇచ్చిన మాట మీద నిలబడుట్లా పోటీ పెడితే దేశంలో ఉన్న అన్ని పార్టీలల్లా షెయి పార్టీకి ఫస్ట్ ప్రైజ్ వస్తదుల్లా. గరీబోళ్లను లేకుండా చెయ్యాలన్నా గదే గరీబులుగా లేకుండా చెయ్యాలన్నా, రైతులను లేకుండా చెయ్యాలన్నా మీరు తప్పుగా అర్థం చేసుకోకుర్రి సుమా. రైతులను లేకుండా అంటే రైతులను కష్టాలలో లేకుండా చెయ్యాలన్నా ఎంతటి అభివృద్ధి అయినా ఒక్కటే షెయితోటి చెయ్యగల సత్తా కేవలం షెయి పార్టీకి మాత్రమే ఉన్నది. ఇగో ఇప్పుడు సుతం ఎవరూ చేయలేని ఒక మహోత్తర అద్భుతమైన, ప్రపంచం ఇప్పటి వరకు కనీ విని ఎరుగని పథకాన్ని అమలు చేయబోతున్నది. అదేంటిదంటే పేదోడి సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇయాల్టి సందే రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని పేదోళ్ళందరూ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. కాగితాలు నింపే పని లేదు, ఆఫీసర్ల చుట్టూ తిరిగే అవసరం లేదు. ఏకంగా ఆఫీసర్లే ఇంటికి వస్తారట. యాప్ల పేర్లు రాసుకొని ఇల్లు ఇయ్యాలనా వద్దా అని తేలుస్తారట. షెయి పార్టీ ఏలుబడిలా ఈ 4 ఏళ్లల్లా ఏం తక్కువ 25 లక్షల ఇండ్లు కట్టి పేదోళ్ళకి ఇస్తారట. అప్పట్ల సుతం అంటే కారు పార్టీ అధికారంలోకి రాకమునుపు 2004కెళ్ళి 2014 దాకా గిట్లనే 25 లక్షల ఇండ్లు పేదోళ్లకు కట్టి ఇచ్చిర్రు. లెక్క సాపుగా చెప్పాలంటే 2004కెళ్ళి 2014 దాకా మొత్తం 10 ఏళ్లల్లా 25,46,058 ఇండ్లు కట్టించిరట. కాంగ్రెస్ పార్టీ పేదోళ్లకు ఇండ్లిచ్చుడు నచ్చక జనాలు 2014 ఓట్లల్లా కారు పార్టీలను గెలిపించినట్టుంది. కానీ వాళ్ళేమో 2014కెళ్ళి 2023 దాకా 160,705 ఇండ్లే, అవి సుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిరట. ఇక 10 ఏళ్ల తర్వాత మళ్ళా షెయి పార్టీకి అధికారం వచ్చింది. అందుకే ఏది ఏమైనా సరే, తూర్పు దిక్కు పొడిచే సూర్యుడు పడమటి దిక్కు పొడిచినా సరే, భూకంపాలు వచ్చినా తుఫానులు వచ్చినా సరే 4 ఏళ్లనే 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట. అప్పుడంటే 25 లక్షల ఇండ్లు కట్టేనికే 10 ఏళ్లు పట్టింది. గాని ఇప్పటి షెయి పార్టీ లీడర్లు మస్తు అప్డేట్ అయినట్టున్నారు. 4 నెలలనే 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నారంటే దమ్మే అని చెప్పాలి. అవుగాని సారు, అప్పట్లో మీరు చెప్తున్న లెక్కల ప్రకారం మంథనీలా ఏదో ఇందిరమ్మ ఇండ్ల మోసమైందంట కదా. లిస్టుల పేరుంటది, ఇల్లు శాంక్షన్ అవుతుంది గాని లిస్టుల పేరున్న లబ్ధిదారుడు ఆ ఊర్లోనే ఉండడట. అసలుకు అసొంటి మనిషే లేడట కదా సార్లు. మీ ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట గురించి దేవులాడుతుంటే మంథని ఇందిరమ్మ ఇండ్ల స్కాము అని వార్తలు కనపడుతున్నాయట సోషల్ మీడియాలో జనాలకు. ఈసారి ఏ ఊరు బేల్తదో మరి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లల్లా అని అంటున్నారు.